బుద్ధి జ్ఞానం పనిచేయట్లా. ఎవరికి నేను చెప్తుంది? డాక్టరు. ఒక్కొక్కటి 2-3 కులాలు కాదు, వాళ్ళు ఏదో ఈ పక్షం ఆ పక్షం వహించేస్తారు. అట్లాంటి గొప్ప గొప్ప వైద్యులకే ఇట్లాంటిది. మహాజ్ఞానులు, అద్భుతమైనటువంటి జ్ఞానులు, వేదాంత జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నేను గమనించాను, వాళ్ళు రాకూడదండి. వాడు బలవంతుడు, సమర్థుడు, పాపం పదవి కోసం తాపత్రయపడుతున్నాడు, దాంట్లో నిలబడాలనుకుంటున్నాడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు. ఉండనివ్వండి, మనకు నష్టం లేదు, మంచి పనులు చేయనివ్వండి. కృష్ణదేవరాయలు ఏమన్నా మన మేనమామ కొడుక చెప్పండి? రఘునాథరాయలు ఏమన్నా చెప్పండి? మన మన బావగారు ఏమన్నా, లేకపోతే మన మేనమామ రాజరాజ నరేంద్రుడు ఎవడు? మన పెదనాన్న ఎవడు చెప్పండి? ఎవడు? మరి ఎందుకు మెచ్చుకుంటున్నాం వాళ్ళని? వాడి జాతికి ఉపయోగపడే పనిని దానికోసం తప్పించేవాడిని వాడిని చేయనివ్వండి. నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. ఈ కష్టాలన్నీ నువ్వు పడలేవు. వాడు పడుతున్నాడు, పని వాడితో మంచి పని చేయించండి. నేననేది అది. వాళ్ళతో మంచి పని చేయించండి. అది ఏ పార్టీ అయినా సరే. వచ్చేసారు కదా, అక్కడ దాకా ఈదుకుంటూ యుద్ధం చేసి వచ్చారు కదా, వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళతో మంచి పని చేయించండి. అది జాతికి మేలు అవుతుందండి. విజయవాడలో మన బెజవాడలో 3 కాలువలు మురికి తీసేసి అటు ఇటు చక్కని పూల మొక్కలు పెట్టాడు అనుకోండి, ఏ పార్టీ అయితే మీకు ఎందుకండి? బాగుందా లేదా? బాగుంటుందా బాగుంటుందా? బాగుంటుంది. అవునా? కరెక్టే. కనుక మీకు ఏ పార్టీ అయితే మీకేమి జాతి. విజయవాడలో అందరూ సంతోషిస్తారు, బెజవాడ వచ్చిన వాళ్ళు కూడా చూసి సంతోషిస్తారు. కరెక్టే. అది నేను ఈ విషయాలు కవిగా చెప్పటం కంటే ఇలా చెప్పటం, రాజకీయ వేదికని ఏర్పాటు చేసిన జయాపజయాలకు అతీతంగా ఈ వేదిక మీద చెప్పినప్పుడు దీనికి ఉండేటువంటి శక్తి వేరు. ఇప్పుడు ఇదే నన్ను ఒక సినిమా కవిగానో లేకపోతే ఒక పండిత కవిగా, పద్య కవిగా నన్ను పిలిచి మీరు ఇటువంటి ఇంటర్వ్యూ చేయగలరా? మీరు చేయలేము. అది ఆలోచించి నేను నా గురించి మాత్రమే కాకుండా నాలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకుని ఇటువంటి భావజాలంతో సమాజం మీద మనం చూపించగలిగినంత ప్రభావం చూపించాలి అని ఈ పార్టీ పెట్టాను. కరెక్టే. కానీ మీలో సహజత్వం చూడాలని అనుకుంటున్నాను. నేను కాసేపు మీ సహజత్వాన్ని చూడాలనుకుంటున్నా. భాషా సంస్కృతికి మీరేం చేయగలరు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితి? బ్రహ్మాండంగా చెప్పారు. మీకు ఎంత సమయం ఉందో చెప్పండి, నేను చెప్తాను. పర్వాలేదు, చెప్పండి. మీరు భాషా సంస్కృతికి ఎంతైనా చేయగలను. ఇప్పుడు కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నుడి నది అని ఒక కార్యక్రమం పెట్టారు 4.5 ఏళ్ల కిందట. అవును. పెట్టి 2019 అనుకుంటా నవంబరు 14వ తారీఖు నాడు ఆయన టీవీలో ఒక పిలుపునిచ్చారు. కవులు, కళాకారులు, పండితులు రండి అందరూ కలిసి మనం చేద్దామంటే నేను 14వ తారీఖు నాడు వెళ్ళి ఆయన కలుసుకున్నా విజయవాడలో. కలుసుకుని తప్పకుండా మీరు గొప్ప పిలుపునిచ్చారు, మేము చేయగలిగింది ఏదన్నా ఉంటే చేస్తామండి అని మాట్లాడాను. ఆ తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుసుకుని 1 గంటన్నర మాట్లాడుకున్నాం. తర్వాత ఆయన చేద్దామన్నారు, ఆయన కుదరలా. రాజకీయ కారణాలు అవ్వచ్చు, రకరకాల ఒత్తిడులు అవ్వచ్చు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఇవాళ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. ఇది చాలా భాషకి శుభసూచికం అనుకుంటున్నా నేను, నదికి శుభసూచికం అనుకుంటున్నా. నదులన్నీ కూడా మురుగుంటలు, కాలువలన్నీ మురుగు కాలువలు చేసేశారు. కనుక ఇప్పుడు ఆయన నుడి నది, భాష నది అనేటువంటిది ఇప్పుడు నా మేనిఫెస్టోలో కూడా నదీ జల పరిరక్షణ, భాషా పరిరక్షణ ఉన్నాయి. నదుల అనుసంధానం లేదు, నదీ పరిరక్షణ ఉంది. నదీ జలాలు పరిశుభ్రంగా ఉంటాం, తీరాలు పరిశుభ్రంగా ఉంటాం. మన కృష్ణలంక ఉంది, తవ్వి పారేసి మొత్తం కృష్ణ లోయ చేశారు, అది లంక లోయది. ఓకే. కనుక వీటన్నిటినీ కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అందులో ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నదీ తీరంలోనే ఉంటున్నారు. ఆ లింగమనేని ఎస్టేట్ దాని గురించిన వివాదం కూడా మనకు తెలుసు. నదీ తీరంలో ఉంటూ ఇప్పుడు ఆయన విజయం పొందారు. కనుక ఆ నదికి స్వచ్ఛతని కలిగించి ఆ నదీ జల పరిరక్షణ, ఆ నదీ తీరాలని కూడా వాటిని పరిశుభ్రం చేసి వాటిని పరిరక్షణ చేయవలసిన బాధ్యత ఉంది. ఇంతకుముందు ఆయన కృష్ణా పుష్కరాలకు చాలా అద్భుతంగా చేశారు. మళ్ళీ అటువంటిది శాశ్వతంగా గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇవన్నీ కూడా చేయాలి. భాష కూడా అలా చేయాలి. దీనికి ఇటు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఈ భాషని, సంస్కృతిని పరిరక్షించడంలో నదుల్ని బీజేపీ వాళ్ళు కూడా ముందే ఉంటారు కదా, వాళ్ళు చేస్తున్నది అది. 3 పార్టీలకి ఇదేమి వ్యతిరేకమైన నినాదం కాదు, వ్యతిరేకమైన ఆశయం కాదు. కనుక 3 పార్టీల వారు కూడా బెజవాడలో 3 కాలువల్ని దత్తత తీసుకుని
ఆ మురుకంతా కూడా తీయించేసి అదేం 100 కోట్లేమీ అవ్వదు అది ఏమండి ఆ 3 కాలువలు దత్తత తీసుకుని 3 పార్టీల వాళ్ళు అటు ఇటు పూల మొక్కలు వేసి నయనానందకరంగా ఉంచితే ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన దానికి కనీసం ఒక సార్థకత ఉంటుందండి. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 5 రకాలుగా మాండలికాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు ఈ తెలంగాణలో మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఒక తెలంగాణ యాస ఉంటుంది. అది ఖమ్మంలో ఒకటే, ఆదిలాబాద్లో ఒకటే, కరీంనగర్లో ఒకటే, మీకు మహబూబ్ నగర్లో ఒకటే. మీరు ఇది ఈ ప్రాంతపు యాస అని మీరు గుర్తుపట్టలేరు, అవునా? కానీ ఆంధ్రప్రదేశ్లో అట్ట కాదు. శ్రీకాకుళం యాస వేరు, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర, విజయనగరం, విశాఖపట్నం అది ఒక ప్రత్యేకమైనటువంటి యాస ధ్వని. గోదావరి జిల్లాల యాస వేరు, కృష్ణా గుంటూరు ఈ జిల్లాల యాస ప్రకాశం వరకు, నెల్లూరు చిత్తూరులో కొంత భాగం ఒక ప్రత్యేకమైన యాస అది అదొక విచిత్రంగా ఉంటుంది. రాయలసీమ ఇట్లా 5 రకాల యాసలు అద్భుతంగా ఉన్నటువంటి భాషకి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆంధ్ర యజమానులు ఛానళ్ళు కూడా ఆంధ్ర వారు యజమానులుగా ఉన్న టీవీ ఛానళ్లలో కూడా తీన్మార్ మల్లన్న, గరం గరం వార్తలు అని చెప్పి తెలంగాణ యాంకర్లతో మన జగనాలు, మన పవనాలు, మన చంద్రాలు అంటూ మన నాయకుల మీద వ్యంగ్యంగా ఆ భాషలో వార్తలు చదివిస్తున్నారు. మీ కర్మేం గాలింది, మీ కర్మేం గాలింది అని అడుగుతున్నా. 5 యాసలు ఉన్నాయి మీకు, 5 యాసలు. ఒకరోజు రాయలసీమ యాసలు వార్తలు చదివించండి, బ్రహ్మాండంగా పుట్టుకొస్తారు. అక్కడి నుంచి అద్భుతమైన కవయిత్రులు, కవులు, కళాకారులు, యాంకర్లు పుట్టుకొస్తారు. ఒకరోజు నెల్లూరు యాసలో చదివించండి, ఒకరోజు కృష్ణా గుంటూరు జిల్లాల యాసలో చదివించండి, ఒకరోజు గోదావరి జిల్లా యాసలో చదివించండి వార్తలు, ఒకరోజు ఉత్తరాంధ్ర యాసలో చదివించండి 5 రోజులు, ఒకరోజు తెలంగాణ యాసలో చదివించండి. తెలుగు భాష ఎంత సుసంపన్నంగా ఉంటుంది, ఎక్కడెక్కడ మారుమూల పదాలన్నీ జనానికి తెలిసి ఎంత హాయిగా ఉంటుంది. ఈ వీళ్ళు చదివే యాసే మనకి, ఈ వ్యంగ్యమే మనకి ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యంగ్యం ఉంటుంది ఆ పలుకుబడులతో. అట్లా ఈ 5 యాసలతోనూ తెలుగు భాష ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని చెయ్యాలి, అది నా సూచన. అలాగే అక్కడి నుంచి మన పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో, అవును. అట్లాగే 3వ